మన దేశంలో ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అయితే దాదాపు అన్ని దేవాలయాల్లో నిత్యం పూజలు, అర్చనలు జరుగుతుంటాయి. కానీ ఒక ఆలయాన్ని ఏడాదికోసారి దీపావళికి ముందు మాత్రమే తెరుస్తారు. ఆలయం తెరిచి 10 లేదా 12 రోజులు అయ్యాక గర్భగుడిలో పూలు, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత తలుపులు మూస్తారు. మళ్ళీ ఏడాది తర్వాత తలుపులు తెరిచే నాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. ఇలా ఎన్నో మహిమలు ఉన్న ఆ ఆలయం ఎక్కడ ఉంది? టెంపుల్ విశేషాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో హాసనాంబాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయ జాతర మహోత్సవాలను దీపావళికి ముందు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. హాసన నగర అధిదేవతగా హాసనాంబాదేవిని భక్తులు పూజిస్తారు. 3 రాళ్ల రూపంలో కొలువైన హాసనాంబాదేవి చిరునవ్వులు చిందిస్తూ 10 లేదా 12 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ సంవత్సరం 9 రోజులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటామని భక్తుల విశ్వాసం. ఏటా ఆశ్వయుజ మాసం పూర్ణిమ అనంతరం వచ్చే మొదటి గురువారం హాసనాంబ ఆలయం తలుపులు తెరుస్తారు. దేవత ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హాసన్ అనే పేరు వచ్చిందని భక్తులు భావిస్తారు. హాసనాంబ ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలను చేసిన తర్వాత చివరి రోజు అమ్మవారికి పూలు, నేతి దీపం, ప్రసాదంతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ఆచారాల ప్రకారం ఆలయం మూసివేస్తారు. ఏడాది తర్వాత మళ్ళీ తలుపులు తెరిచే నాటికి కూడా ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. అదేవిధంగా పూలు కూడా మొదటి రోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపిస్తాయట. అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా ఏమాత్రం పాడవకుండా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే స్పష్టమైన దాఖలాలు మాత్రం లేవు. స్థల పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయటం మొదలు పెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. ఆ శక్తి బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని నాశనం చేస్తుంది. ఆ తర్వాత సప్తమాత్రికలు కాశీ వెళ్ళే ప్రయత్నంలో ఈ హాసన్కి చేరుకుంటారు. ఈ చోటు నచ్చడంతో మహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోనే ఓ కొండలో మమేకమైతే మరో 3 దేవతలు దేవగిరి హోండా అనే ప్రాంతంలో ఉండిపోతారు. బ్రహ్మి మాత్రం కొంచెం మన హాస్కోట్ పొలిమేరల్లో ఉందని చెబుతుంటారు. అలా అప్పటి నుంచి ఈ గుడిలో అమ్మవారు 3 రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తుందని చెబుతుంటారు. నవ్వుతూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హాసనాంబాదేవిగా పిలుస్తారు. అయితే అమ్మ ఇక్కడ వెలిసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని సంవత్సరానికి ఒకసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పిందట. అందుకే అప్పటి నుంచి అదే ఓ ఆచారంలో కొనసాగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ గుడికి సంబంధించి మరో కథ కూడా ఉంది. ఓ అమ్మవారి భక్తురాలని ఆమె అత్త చిత్రహింసలకు గురి చేసేదట. అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడు అలాగే బాధ పెట్టడంతో అమ్మకు కోపం వచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందని, ఇప్పటికీ ఆ రాయి దేవాలయంలోనే ఉందని అంటారు. ఏడాదికోసారి మిల్లీమీటర్ చొప్పున జరిగే అమ్మ ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది భక్తుల నమ్మకం. అదేవిధంగా మరోసారి 4 దొంగలు ఈ గుడిలోని అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట. ఈ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప ఆలయంలో చూడొచ్చని అంటారు. శివలింగాలు. ఈ ఆలయాన్ని ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు తెరిచి బలిపాడ్యమి మర్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించి మూసేస్తారు. దేవాలయాన్ని తెరిచిన 2వ రోజు నుంచి అమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్య పూజల్ని చేసేందుకు 2 కళ్ళు చాలమంటారు భక్తులు. ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 101 శివలింగాలను కూడా దర్శించుకోవచ్చు. ఎలా చేరుకోవచ్చు? కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. విమానంలో రావాలనుకునే వారు మంగళూరు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి క్యాబ్, బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు మైసూరు, బెంగుళూరు, మంగళూరు, చిక్మగళూరు ఇలా ఎక్కడి నుంచి అయినా రావచ్చు. రైల్లో వచ్చేవారు ఆర్సికెరే స్టేషన్లో దిగి అక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడికి బస్సులో చేరుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.